అలాగనే ప్రభు అయినడు ఈ యొక్క దేవసమూహానికి చేరవచ్చు ఉన్నాము కనుక నా యొక్క పల్లె పట్టణ అంకితమైన తరపున ఆలకించి వినము. అలాగనే తెలపండి. చదివినటువంటి విద్యాభ్యాసం తెలపండి. మా భాషని తప్పులు పట్టేంత భాష నీది. గోగులు పత్తిని అంటున్నారు కదా. ఏం చదివినావు మహామంత్రి? 19 ఎంత చెప్పా? ఇప్పుడు తెచ్చి మాకు లెక్క రావంటున్నావు నువ్వు. అయితే చెప్పా నీకు రాను మా వృత్తులో చెప్పింది నేను. చెప్పలేక మాట్లా కొంచెం వేస్తారని కానీ ఉన్నాను కదా. ఇందులో నేను నేర్చుకునే విద్య తెలిసి ఉన్నదా? ఎటువంటి విద్యలయ్యా? అలాగే ఆలోచించు. అందుకే పిలిచింది అమ్మవునా మాట్లాడకూడదు తగ్గుతారా? మాట్లాడకూడదు. పొద్దున్నే పెట్టావు బాగా వెళ్ళేసుకుని మేము ముగ్గురు అన్నదమ్ములము. ముగ్గురు అన్నదమ్ములు ఎవరెవరో తెలిసి ఉన్నదా? ఎవరెవరయ్యా? అల్లా పకీర్, మద్దల పకీర్, రోగుల పకీర్. ముఖ్యము ఒక్కగానొక్కనాడు ఆ యొక్క గోడుకుడికి ఎవరైనా తపస్సు చేయించుండగా అప్పుడు ఆ యొక్క దేవలోకముల నుండి 2 రెక్క పక్షులైన వచ్చి ఆ యొక్క పంట పొలాన్ని పాడు చేయించుండగా అప్పుడు నేను అది వచ్చి మా అన్న నాతో చెప్పగా అంత తెలుస్తావా? చెప్పగా అప్పుడు నేను ఎండిస్తంబా ఆ యొక్క గుర్రపిల్ల నేను బంధించి ఉన్నాను కదా. అది ఈ గుర్రపిల్ల అది గుర్రమా? అది గుర్రము
ఎందుకురా? అయితే ఈ ముఖము ట్రాయల్ కూడా వేసుకోకుండా వచ్చేయండి. బావు. అయితే, యారా? ఇదేం జన్మ? ఏమిటిరా? ఆ? ఆ, మంచి మొత్త పండ్ల విద్యలతో ఆ యొక్క గురుపులను పెట్టారు కదా. అట్టి ఉన్నాను కదా. మరి ఆ యొక్క గురుపులు ఏ రీతిగా ఏ విధముగా ఉన్నదయ్యా? ఏయ్, అది ఎటువంటి అంద చందముతో ఉన్నాడు అడుగుతున్నావు కదా. అలా ఉన్నాయ్యా? అలా విడుదల ఆలకించు. బాయ్. ఏమి జన్మము ఏమి చందము చూడటానికి చందమున్నది, చూడడానికి చిన్నగా ఉన్నది. కుందేలు పిల్ల వల్ల చందమున్నది, కుందేలు పిల్ల సంద్రము నాలుగు కాళ్ళ తెలుపు, తెలుపు నన్నెత్తను చుక్క, చుక్క తోకలప్పు దోకి కలిగి ఉన్నది కదా. ఒకనాడు పువ్వుగా ఏమిటి మాట్లాడుతున్నది? అది కూడా గమనించుకోవాలి. ఇలా కలిగినటువంటి యొక్క గొర్రె పిల్ల ఈ యొక్క గుర్రపిల్లనే కానీ అవును విక్రయించవలను. ఎవరైనా మంచి మంచి రాజులు ఉన్నారేమో. దాన్ని ఎక్కించాలి. ఎక్కిరించారు కదా, విక్రయించవలను. ఓ అమ్మల్లా అమ్మబడును. అమ్మంటే ఎవరైనా మన రాజ్యంలో ఎవరైనా గొప్ప గొప్ప రాజులు ఉన్నారేమో అడిగి విచారించినావా? ఆలోచన చేస్తున్నా. ఆలోచిస్తున్నావా? ఎవరైనా ఉన్నారా? అప్ప ఆ, ఆ యొక్క ఢిల్లీలో కచ్చారు వెళ్తున్న బట్టి అవును. టిప్పు సుల్తాన్ గారు చాలా ధనికులు, చాలా గొప్పవారు. అవునా? వారి చెంతకు వెళ్ళిన యొక్క గొడవలను అతనికి విక్రయించి రావచ్చప్ప. అవును మహామంత్రి, అవును. చాలా మంచి ఆలోచన చేస్తున్నారు. అవును. ఇక్కడైనా ఆలోచన చేయరాదు. తక్షణమే ఇక్కడ డెలివరీకి జరిగిన బయలుదేరతామా? అవునయ్యా? ఏయ్, దాన్ని ఉండేస్తాను. ఎత్తురా నీ కథ కరెక్ట్. అవును మహామంత్రి మాట్లాడి ఏనా యొక్క టిప్పు సుల్తాను అలాగే ధనపుర పండుగ చేద్దామా? మహాభక్తుమయ్యా
మరి నా యొక్క గుర్రపిల్ల గెలుచుకున్నది కదా. ఆయన సరే నీ గుర్రపిల్ల ఎన్ని వరహాలు కావచ్చును? 1,000 వరహములయ్యా. 1 వరహాల అవును. మహామంత్రి అట్టి డెలివరీకి అట్టి భారతదేశము కోరుకున్న తండ్రిని కోరపుకిన సాయి వచ్చినాడు అన్నమాట. వచ్చినాడు అతని దగ్గర ప్రోగ్రాం ఉందంటే విచారించము. ఏంటంటే నేను మాట్లాడుతూ ఉన్నా. మాట్లాడరా. ఏం నేను పిలిచి నేను అడుగుదాం అనుకుంటాను. ఏదో నువ్వు పేరు పోతే మాత్రం మంచిగా అయిపోదా. మహామంత్రి గురంపురా అవును. ఎంతగా 1,000 నుంచి భగవంతుని మాట చెప్తున్నాడు. 1,000 వరహాలు ఎంత సార్? 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు డెలివరీ కచ్చేద్దాం. 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఇచ్చుకుంటాం. నీ మగానికి ఏం లేదు డెలివరీ కచ్చేది వేరు మాత్రం నేను తీసిచ్చింది. అంకల్ మా అమ్మ భగవంతుడు చచ్చిగా నేనే వేరు మాత్రం అవన్నీ చెప్పమంటారు. 2 రూపాయలు మాత్రకే అది కూడా లేదు నీ దగ్గర. సరే ఇప్పుడు 1,000 వరహాలు ఇచ్చేసి గుర్రపిల్లని పట్టుకోవాలి తీసుకుంటావు. పోయి నువ్వు గుర్రాలకి జమయ్యా. నువ్వు గుర్రాలకి జమయ్యా. అట్లంటే ఏమి రాదంటే నువ్వు పదా నేను వస్తాను. సరే ఎవరు రైతు నీకు రాజు నుంచి వస్తామా? అంటారా? ఏంటి డబ్బులెంత? 1,000 వరహములు. ఇప్పుడు 5 రూపాయలు మగం చూసినావా? మా రాష్ట్రంలో కొదవే ధనముకు ధాన్యానికి రాసులు రాసులు పంచుకుంటాము. పోసి మన గుర్రాన్ని నమ్ముకొని తెచ్చిపోతాను. ఆ గుర్రాన్ని ఏదో రాజులకి సవాల్ పెడుతున్నాడా? అదే 3,000 వరహాలు ఇంట్లో పెట్టి చెల్లు పట్టుకుంటుందని చెప్పేసి గుర్రం కొండకు వేసి సప్తకి గ్రామీణ బ్యాంకు కూడా అంతా బ్యాంకులో వేసేసినాము. బ్యాంకులో వేసుకున్నావా? బ్యాంకులో డబ్బులు కావాలంటే నువ్వేం చేయాలంటే ఏం చేయాల? చెక్ రాసిస్తా. చెక్కు చక్కెరగా ఏమిటి? ముందు అన్నీ కన్నాను. మీ యాభై నీవు నీ పేరు చెప్పుకొస్తా. నా పేరా గోగులపక్కి. గోగులపక్కి. గోగులపక్కి అది మీ ఊరు? గోల్కొండ రాజ్యం. గుర్రంకొండ. గోల్కొండ రాజ్యము. గోల్కొండ అది డబ్బులేక 1,000 వరహములు. కోటికి ఎన్ని సున్నారా పిల్లడే? పాపా కోటికి ఎన్ని సున్నారా? 10 వస్తాయి. మా నాయన కింద పోతుంది. ఎవరో మంచి పెట్టాలి. ఈ చెక్ ఎత్తుకొని పోయా నేరుగా పోయి బ్యాంకులో క్యాషియర్ ఉండే కౌంటర్లో క్యాషియర్ ఉంటాడు. పక్కలో చేపెట్టి ఇట్లా ఇచ్చేసి ఏ బోసడీకాడు ఇస్తాడు. అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ అంటే డబ్బులు ఎత్తుకొని వచ్చేది. ఫోన్ చేయడానికి నేరుగా జీప్ వచ్చేస్తుంది. ఆ పక్క నుండి డబ్బులు ఎత్తుకొని జీప్ లో 3-4 దిగుతారు. మెడబట్టుకొని ఈ సెక్యూరిటీ అదే ఆ సెక్యూరిటీ లోపల ఎక్కించి లోపల వేసి నేరుగా రూమ్ వేస్తారు. నిన్ను రూమ్ అంటే అట్లా రూమ్ కాదు. అన్ని గ్రిల్స్ కమ్మీలు అంటే తొందర పడకుండా దాంట్లో వేస్తారు. పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం నీకు పెడతాడు కుడాలు తినేది అట్లా పడుకునేది. పెట్టని అమ్మ 3 రోజులు మళ్ళీ నీకు గ్రామాలు నువ్వు అయినా కూడా ఏమాత్రం పెట్టాలో నీకు అర్థం ఆరోగ్యతలుగా
మా కాలంలో ఇటువంటి చెక్కులు గిక్కులు లేవు. మరి ఏమైనా ఉపాయం ఉందా? ఏమి వద్దు, నువ్వు మీ రాజ్యానికి వెళ్ళిపో, నేను కోడి పీలేస్తా. కోడి పీలు ఏంటి ఎత్తుందా? కోడి పీలేస్తా పో. ఫోన్ పీలు వేస్తే మరి ఎత్తుకునే ఎత్తుందా? అట్లా కాదు నాయన, ఫోన్ పేలో ఏందంటారు? ఫోన్ పే వేస్తా. ఫోన్ పే అయినా మా కాలంలో అటువంటి ఫోన్ పేలు గింపేలు ఏం లేవు కదరా. అయినా ఒక్కసారి మీరు రాజస్థాన్ తిరిగి వెళ్తాను నాయన. ఏమరా అయ్యా తిప్పుతున్నారు గారు, మా యొక్క గుర్రపిల్లగా మీకు చెందుకున్నదా? ఆయన చెల్లిపడేవయ్యా, ఆయన మీ కోరుకున్న రాజ్యం మీరు చేరము. అలాగే వస్తుందయ్యా.